దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సోమవారం ఉదయం భారీ కలకలం రేగింది. తిరుపతికి బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానం SG-2696 రన్వేపై సిద్ధంగా ఉండగానే సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ విమానం 86 మంది ప్రయాణికులతో సుమారు 3.5 గంటల పాటు ఆలస్యంగా నిలిచిపోయింది. ఇంతలో విమానం కేబిన్లో అకస్మాత్తుగా పొగలు అలుముకున్నాయి. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విమాన సిబ్బంది వెంటనే స్పందించి దయచేసి కూర్చోండి, పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొస్తున్నామని అనౌన్స్ చేశారు. కానీ అప్పటికే ప్రయాణికులు భయంతో ఒకరినొకరు చూసుకుంటూ గందరగోళానికి లోనయ్యారు. ప్రయాణికులలో శ్రీకాంత్ అనే యువకుడు ఫోన్లో వీడియో చూస్తూ పొగలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు, చాలా భయంగా ఉంది అని అన్నారు. కొంతమంది ప్రయాణికులు తడిగుడ్డలతో ముఖాలు కప్పుకున్నారు. ఒక మహిళ ఊపిరాడక ఇబ్బంది పడుతుండగా సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం అందించి ఎమర్జెన్సీ ల్యాండింగ్కు సిద్ధమవుతున్నట్టు తెలియజేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫుల్ స్కేల్ ఎమర్జెన్సీ ప్రకటించబడింది. రెస్క్యూ, ఫైర్ ఫైటింగ్ బృందాలు సిద్ధంగా నిలిచాయి. విమానాన్ని సురక్షితంగా భూమిపైకి దించారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారానే బయటకు తరలించారు. ఒక ప్రయాణికుడికి స్వల్పంగా కాలికి గాయపడినట్లు సమాచారం. తర్వాత ప్రయాణికులను టెర్మినల్కు తరలించి వారికి ఆహారం, నీరు, వైద్య సాయం అందించారు. స్పైస్ జెట్ ప్రతినిధి మాట్లాడుతూ ఇది సాంకేతిక లోపం వల్ల జరిగింది, అందరూ సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. అయితే కొంతమంది ప్రయాణికులు తీసిన వీడియోలు, ఫోటోలు డిలీట్ చేయమని సిబ్బంది కోరడంతో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఒక ప్రయాణికుడు మా భయాన్ని రికార్డ్ చేయడం మా హక్కు అని విరుచుకుపడ్డారు. డీజీసీఏ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. స్పైస్ జెట్ అధికారులు ప్రాథమికంగా ఇంజిన్లో ఆయిల్ సీపేజ్ కారణంగా పొగలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ ఘటన వల్ల ఇంకా 9 విమానాలను చెన్నైకు, బెంగళూరుకు మళ్లించాల్సి ఉంది. ప్రయాణికులు రాత్రి 3 గంటల వరకు తమ లగేజ్ కోసం ఎదురు చూశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూత మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.